విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ. అసలు విజయ్ దేవరకొండ పేరు చెప్పి అనసూయని ఎందుకు ఫేమస్ చేస్తున్నారో అయితే అర్థం కాలేదని కొంతమంది అంటున్నారు. అంతే కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ ఏదో ఒకటి నెగిటివ్గా కామెంట్ చేశారంటే అక్కడ ద పర్సన్ ఆఫ్ ద సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ కాబట్టే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అన్నోన్ పర్సన్స్, అట్టడుగులు అణజారిపోయినటువంటి వర్గాల వాళ్ళు ప్రపంచంలో భూమి మీద ఉన్నారని ఎవరికి తెలియని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు కాబట్టి వాళ్ళు తెలుస్తారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేయడం అని కాదు కానీ, సో విజయ్ దేవరకొండ అనసూయ అసలు అది పెద్ద టాపిక్కే కాదు. కానీ ప్రతిసారి వీడికి సంబంధించి మరి ఎప్పుడూ క్రేజ్ ఉండడం వల్ల అనసూయ ఎందుకు టార్గెట్ చేస్తుందో, అసలు వీళ్ళిద్దరికి సంబంధించిన రూమర్స్ తెరపైకి ఎందుకు వస్తాయో అర్థమే కాదు. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండకి ఆమె కోప్పడుతుందా లేదా ప్రచారం చేస్తుందా అర్థం కాని కన్ఫ్యూజన్లో పడేసింది. అంటే విజయ్ దేవరకొండ అనసూయ కాంప్రమైజ్ అయిపోయారా? సో గతంలో ఎప్పుడో అర్జున్ రెడ్డి సినిమా నుంచి స్టార్ట్ అయిన ఇళ్ళ గొడవ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ ఆంటీగా అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని టార్గెట్ చేస్తారనేది ఒక వినిపించే గాసిప్. అయితే విజయ్ మాటల గురించి, విజయ్ ట్యాగ్ లైన్స్ గురించి ఆమె నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు వాటికి కామాలు ఎప్పుడు పడుతుంటే తప్ప పులి స్టాప్ అయితే పడలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి ఒక విషయమే వచ్చింది. విజయ్ సినిమా రిలీజ్కి దగ్గర అవుతోంది. ఫ్యామిలీ స్టార్గా మన ముందుకి రాబోతున్నారు విజయ్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా వస్తుంది. ఇంతవరకు వచ్చిన పాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ అన్నీ కూడా ఆకట్టుకుని అసలు ప్రివ్యూ రిపోర్ట్లు కూడా అద్దరిపోయింది. బ్లాక్ బస్టర్ అనే టాక్ కూడా వచ్చింది. సో అయితే ఇప్పుడు నెటిజన్లు అయితే ఆమె ఏ రకంగా విజయ్ని టార్గెట్ చేస్తున్నా అని చాలా 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 సీరియస్గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది, అసలు ఆమె రియాక్ట్ అవుతుందా కాదా, నిజానికి విజయ్నో అనసూయనో ఎవరో ఏదో అనడం, లేదంటే విజయ్ టీం ఏదో ట్వీట్ చేయించడం, ఇలా లేదంటే అనసూయ ఒక మాట అనడం ఇన్నాళ్ళు జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక నెటిజన్ విజయ్ పిఆర్ టీం మీద, వాళ్ళ ప్రచారాల మీద విమర్శిస్తూ అనసూయ పేరు ప్రస్తావించారు. దానికి అనసూయ రిప్లై ఇస్తూ, కార్తీక్ అస్తమానం నన్ను ఎందుకు ఈ విషయంలో లాగుతారు, ఎవరేం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్ ఇస్తున్నానని నిజమేనేమోనని అనిపించి వదిలేశాను. నాకు సింపతి అక్కర్లేదు, నాకు నా మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది అని అనసూయ చెప్పింది. మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన విలువలు, పెంపకం నన్ను ఎప్పుడు దిగజారనివ్వదు. నాకు నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నేను మీ ఆంటీని కానేమో, అయినా మీ ఇంట్లో ఒకసారి అడగండి, మీకు తెలియకుండా రిలేషన్స్ ఏమైనా ఉన్నాయేమో, ఎందుకంటే చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయంటూ కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చింది ఆంటీ పదం కోసం. అయితే ఇక్కడ ఒక్కటే డౌట్, విజయ్ పిఆర్ టీమ్ని ఆ నెటిజన్ అన్ని మాట్లాడుతుంటే వాళ్ళే రియాక్ట్ అవ్వలేదు, ఈమెకి ఎందుకు ఈ రియాక్షన్ అని నెటిజన్లు డౌట్ పడుతున్నారు. నిజంగా అసలు విజయ్ మీద కోపం ఉందా, లేదా ప్రచారం కోసం పబ్లిసిటీ స్టంట్ ఇలా ఇండైరెక్ట్గా చేస్తోందా అని ఇంకొకరికైతే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. సో ఏంటండి బాబు, ఏదో ఒకటి అంటే కానీ ఊరుకునేలా లేరు కదా అని చెప్పి అనసూయ ఏదో ఒకటి అనేదాకా వదిలిపెట్టారా లేరు. సో అదనమాట విషయం. మొత్తానికి విజయ్ దేవరకొండ గురించి నేను స్పందిస్తే ఆయనకి అనసూయ హైప్ ఇచ్చినట్టు అవుతుందట. ఈ పాయింట్ మీరు ఎప్పుడైనా విన్నారా?